నాన్న చాలు, ఇక్కడే ఆపండి, ఇక్కడే. అదా అక్క, పని పూర్తి అయిపోయింది, అందుకే వచ్చేసాను. అవునా, సరే రామ్మా. అన్నా ఎంత అయింది? 210 మేడం. 210. చాలు, ఓవర్ అయిపోయింది. ఇక నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. జాబ్ పోతే పోనీ, ఐ డోంట్ కేర్. ఏంటి రేఖ, నువ్వా? ఎల్లుండి కదా వస్తా అన్నావు. బట్ త్వరగా వచ్చేసాను. నాన్న నాతో లేంది ఏదోలా ఉంది, అందుకే త్వరగా వచ్చేసాను. అలాగా, సరే. అరే రేఖ, ఆంటీ ఎలా ఉన్నారు? అది వదిలే, నీ కాన్ఫరెన్స్ ఎలా ఉన్నింది? కాన్ఫరెన్స్ బానే ఉంది. ఒకే ఒక ప్రాబ్లం, నెట్వర్కే దొరకలేదు. ఇదంతా వదిలేయండి. నాన్న ఎలా ఉన్నారో చెప్పండి. బానే ఉన్నారు కదా? బాగున్నారు. నేను లేకుండా ఆయనకి ఏ సమస్య రాలేదు కదా? ఏదీ రాలేదు. తను చూసుకోవడానికి మేమందరం ఉన్నాంగా. అది కూడా నిజమే. సరే, నేను బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. ఏ రేఖ, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నాను. ట్రిప్ ఎలా జరిగింది? ట్రిప్ వాస్ గుడ్. నాన్నతో మాట్లాడారా? ఈరోజు పొద్దున్నే దీన్ దయాళ్ దగ్గర మాట్లాడాను. నిన్ను చాలా మిస్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను కూడా నాన్నని చాలా మిస్ అయ్యాను. అందుకే కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే వచ్చేసాను, త్వరగా వచ్చేసాను. చూడే, తనకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే, బాయ్ బాయ్. నాన్న, నాన్న, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? నాన్న, నాన్న, నాన్న ఎక్కడున్నారు? నాన్న, ఓ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను అంకుల్. నాన్న మీ ఇంటికి వచ్చారా అంకుల్? నాన్న ఇక్కడికి రాలేదే, ఎందుకు ఇంట్లో లేరా? లేదు, నాన్న ఇక్కడ లేరు. నేను అక్కడ చెక్ చేస్తాను. ఏంటి రేఖ, ఏంటి విషయం? కస్తూరి, నాన్నని చూసావా? లేదే, ఆయన ఇంట్లోనే ఉండుంటారు. లేదు, ఆయన ఇంట్లో లేరు. బాగా చూడు, ఇంట్లో ఉంటారు. నాన్నా, నాన్నా,
నాన్నా నాన్నా మీరు ఎక్కడున్నారు? ఇలా దాక్కునే ఆటలని నాకు నచ్చదు. బయటికి రండి. ఎక్కడున్నారు? నాన్నా 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 ఎక్కడున్నారు? నానా పెద్ద రాడ్తో తల మీద కొట్టినట్టు కనిపిస్తోంది. పంచ్, బాడీలో ఏదైనా గాయాలున్నాయో చూడండి. సార్, బాడీ మీద ఇంకెక్కడా ఎలాంటి గాయం లేదు సార్. అంటే అక్కడ గొడవ జరగలేదు. హత్య చేసిన వాడు చేతిలో ఏదో తీసుకుని కొట్టుంటాడు. అలా కొట్టుంటే ఒంట్లో గాయాలుండాలి కదా. కొన్నిసార్లు గొడవల్లో ఇలాంటి గాయాలు ఏర్పడవు. దీన్ని బట్టి ఒకటి తెలుస్తోంది, వేరే ఎక్కడో కొట్టారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఆయన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేసుంటారు. ఏదైనా ఆధారం దొరుకుతుందా చూడండి. ఓకే సార్. పంచ్, బాడీ పంపే ఏర్పాట్లు చేయండి. ఎస్ సార్. సార్, లోపలేం లేదు. సార్, ఈ టేబుల్ క్లాత్ ని ఇటువైపు ఈడ్చుండాలి సార్. చెప్పుంది. ఇది దీనదయాల్ సార్ చెప్పే కదా. అవును సార్, ఇది మా నాన్నగారు చెప్పు. జరిగిన అన్ని విషయాలు ఇక్కడే జరిగాయి. ఒకవేళ దీనదయాల్ సార్ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. అలాగే హంతకుడు ఈ తలుపు గుండానే వచ్చుండాలి. అండ్ ఇక్కడ ఇంతో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుండొచ్చు. దీనదయాల్ సార్ ఎప్పుడు తిరుగుంటారో అప్పుడు హంతకుడు ఈ ఆబ్జెక్ట్ని తీసి ఆయన తల మీద గట్టిగా కొట్టుంటాడు. అందువల్ల దీనదయాల్ సార్ ఇక్కడ పడుండాలి. పడినప్పుడు ఆయన ఈ టేబుల్ క్లాత్ని గట్టిగా పట్టుకుని ఉంటారు. తర్వాత ఆ తర్వాత హంతకుడు ఆయన బాడీని పైకి తీసుకెళ్లి పెట్టాడు. రేఖా మేడం, మీకు దీనదయాల్ గారికి ఏదైనా మాటల యుద్ధం జరిగిందా? లేదు సార్. పగ, ప్రతీకారం ఏదైనా? లేదు సార్, అలా ఎంత ఏం లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవు. ఏ వస్తువుని దొంగిలించలేదు. అసలు హంతకుడి లక్ష్యమేంటి?
ఏమైంది సొలంకి? మీరేదో దిగులుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. దిగులంతా ఏం లేదు బాస్, నేనేదో ఆలోచిస్తున్నాను. మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయిందా? గర్ల్ ఫ్రెండ్ అంతా మీ ఆశీర్వాదంతో ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది. మరి మీకు ఏం దిగులుంది సార్? అభిజిత్, ఇప్పుడు నా బాధ అంతా ఒకటే ఒకటి. ఇదిగో ఈ పెద్ద ఆయన్ని చంపేశారు. ఇదే విధంగా ఒకరోజు నన్ను చంపుతారు కదా. నేను ఒంటరిగానే ఉంటున్నాం కదా. చావడానికి భయపడుతున్నాడు. బాస్, నేనేం చావుకి సరే ఉండు. సరే చెప్పు, బాడీ చూసావు కదా, ఏం తెలుసుకున్నావు? బాస్, నేను పోస్ట్ మార్టం చేశాను. ఇతన్ని చంపింది ఒక మొగాడు. ఇతని చేతికి ఒక చిన్న ముక్క నాకు దొరికింది, అందులో రక్తం ఉండింది. అదొక మొగాడిది. ఇంకా ఏం తెలుసుకున్నావు? ఇతను చనిపోవడానికి కారణం తల మీద తగలడం వల్ల కాదు. అలా అయితే ఎలా చనిపోయారు? తల మీద తగలడం అనేది ఎవరో కొట్టడం వల్లే. అతను బలహీనంగా ఉన్నందువల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కానీ అతను ఎక్కువసేపు స్పృహ లేకుండా ఆ ప్లాస్టిక్లోనే ఉండిపోయాడు. అందువల్ల ఊపిరాడలేదు. ఊపిరి పీల్చుకోలేనందువల్ల ఇతను చనిపోయారు. దెబ్బ తగిలిన వెంటనే ఎవరైనా ఇతను హాస్పిటల్లో చేర్పించుంటుంటే ఇతను బతికుండేవాడు. ఓకే, సరే, ఇతను ఎప్పుడు చనిపోయాడు? ఎన్ని రోజుల క్రితం? సార్, ఒక వారం అయి ఉండొచ్చు సార్. ఏంటి, వారం రోజుల ముందా? ఆశ్చర్యంగా ఉంది. వారం రోజుల క్రితం చనిపోయారు, కానీ బిల్డింగ్లో ఎవరికీ తెలియలేదా? అదే కదా, ఈయన వారం రోజుల క్రితమే చనిపోయి ఉండుంటే అప్పుడు ఈ బాడీ పాడైపోయి ఉండాలి కదా. ఈ బ్యాడ్ స్మెల్ బిల్డింగ్ మొత్తం పాకిపోయి ఉండేది కదా. సార్, మేమప్పుడు ఈ బాడీ పక్కలోకి వచ్చినప్పుడు స్మెల్ ఏమీ రాలేదు. అదే స్మెల్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. 7 రోజులకు ముందు చనిపోయిన బాడీ ఇది, కానీ స్మెల్ మాత్రం రాలేదే. స్మెల్ రాకపోవడానికి ఇంకేదో కారణం ఉంది అభిజిత్. ఏదో కారణం ఉంది స్మెల్ రాకపోవడానికి. రేఖా మేడం, మీరు బయట ఊరికి వెళ్ళిన విషయం మీ ఫ్లాట్స్లో ఎంతమందికి తెలుసు? సార్, ఈ విషయం అందరికీ తెలుసు. ఇక్కడున్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉంటున్నాము. ఊరికి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పాను. నేను 1 వారం లేదా 10 రోజులు బయట ఊరికి వెళ్తానని చెప్పాను. నేను వీళ్ళందరినీ నమ్మే మా నాన్నని వదిలేసి వెళ్ళాను. అది కూడా నాన్న ఒంటరిగా ఉన్నారు. అందరికీ తెలుసుంది, కానీ 7 రోజులుగా ఆయన బాడీ స్టోర్ రూమ్లో ఉన్నది మీలో ఎవరికీ తెలియదు. మీరేం చెప్తున్నారు సార్? అవునదే. నాన్నతో మాట్లాడారా? ఈరోజు పొద్దున్నే దీన్ దయాల్ దగ్గర మాట్లాడాను. నిన్ను చాలా మిస్ చేసుకుంటున్నారు. కానీ నితిన్ పొద్దున నాన్నతో మాట్లాడారని చెప్పాడు. దాంతో వీళ్ళందరూ నాన్న బానే ఉన్నారని చెప్పారు. నితిన్ ఎవరు? అదిగో వెనకాతలు నిలబడ్డాడు, పింక్ షర్ట్. నితిన్, ఈరోజు ఉదయం దీనదయాల్ సార్తో మాట్లాడారా? అవును సార్. ఎన్ని గంటలకి? 7 గంటలకి. ఏం మాట్లాడారు? ఏమీ లేదు, నార్మల్గానే మాట్లాడాం. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? అతను పేపర్ చదువుతున్నారు. పేపర్ చదువుతున్నారా? ఈరోజు పేపరా, నిన్న పేపరా? దాని గురించి తెలీదు. మేబీ ఈ రోజే అనుకుంటా. అతను మ్యాచ్ విన్ అయిన దాని గురించి చెప్తూ ఉన్నారు. అలాగా? ఈరోజు పేపర్ తీసుకురండి. ఓకే సార్, ఈ పేపర్లో మ్యాచ్ రిలేటెడ్గా ఏ విషయం లేదు. ఏంటి? ఏమీ లేదే సార్. అతను మ్యాచ్ గురించే మాట్లాడారు. మాట్లాడుతూ ఉన్నారు. వేరే ఎవరు చూసారా ఆయన్ని? మీరు చూసారా? సార్, నేను దీనదయాళన్ సార్ని చూశాను, కానీ నేను ఆయనతో మాట్లాడలేదు సార్. మాట్లాడలేదు. ఎప్పుడు చూశారు? అది నిన్న రాత్రి సార్. నిన్న రాత్రి. మీరు చూసారా? మీరు? దూరం నుంచి వాళ్ళు కనిపించారు. అందరూ అబద్ధం చెప్తున్నారు. కొంచెం కూడా సిగ్గుగా లేదా? ఒక ముసలాయిన్ని పగటిపూట హత్య చేసి వెళ్లారు. మీలో ఎవరికీ అది తెలీదు. రేఖా మేడం చెప్పినా కూడా ఎవరూ ఆయన్ని సరిగా గమనించలేదు. హత్య జరిగింది, సో అందరూ ఇరుక్కుంటారు. అబద్ధాలపైన అబద్ధాలు చెప్తున్నారు. సార్, దీన్ దయాల్ సార్ చాలా మంచివారు. కానీ ఎప్పుడు ఎవరు వెళ్ళినా ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. టీవీ ఛానల్ మార్చండి, టీ పెట్టివ్వండి, ఈ సామాన్లు అక్కడ పెట్టండి, ఇలా ఏదో ఒకటి పని చెప్తూనే ఉంటారు సార్. అందుకనే సార్, రేఖ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి సైడు ఎవ్వరూ వెళ్ళట్లేదు. మీ అందరంటే తనకి చాలా ఇష్టం. మీ అందరితో మాట్లాడుతూ ఉంటారు. మీరందరూ సొంత వాళ్ళు అంటారు.
పక్కింటోళ్ళు ఎవరు వెళ్ళలేదంటే వేరే ఎవరు వెళ్ళుంటారు? డియోడ్రెంట్. ఇక్కడ పైన ఇన్ని స్ప్రేస్ ఉన్నాయే, దీనికి కారణం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నకి ఎలాంటి పర్ఫ్యూమో నచ్చదు. ఆయనకి స్ప్రే అంటేనే అలర్జీ. అలర్జీ ఉండేదా? సార్ ఆ? సార్ ఫ్రిడ్జ్లో ఎక్కువ మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి, వేరే ఏం లేదు సార్. I see. ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్లున్నాయి, చదవని పేపర్స్ మొత్తం ఇక్కడున్నాయి. దీన్ దయాల్ సారు పేపర్ చదవరా? లేదు సార్, బాగా చదువుతారు. అందువల్లే నేను వెళ్ళేటప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళ దగ్గర, పాలతన్ దగ్గర చెప్పేసి వెళ్ళాను. డైలీ ఇచ్చేసి వెళ్ళమన్నాను. ఇది ఈరోజు పేపర్, ఇది మొన్నటి పేపర్. కానీ ఆయన చనిపోయి వారం అవుతోంది. ఆ తర్వాత కూడా పేపర్ అండ్ పాల్ ఇంటికొచ్చాయి. పాల్ మరియు పేపర్ వాళ్ళ దగ్గర ఫోన్ చేసి అడగండి. వాడు పాల్ అండ్ పేపర్ ఎవరికి వేశాడో అడగండి. దీన్ దయాల్ సార్తో మాట్లాడారా అడగండి. ఓకే సార్, మీరు నాతో రండి. ఆశ్చర్యంగా ఉంది. చనిపోయిన తర్వాత కూడా పాల్ అండ్ న్యూస్ పేపర్ ఇంటికొచ్చాయి. సార్ ఎవరైతే ఈ పని చేశారో అతనే దీన్ దయాల్ సార్ బతికున్నట్టు సెటప్ కూడా చేసుండొచ్చు సార్. హా, అందుకే దీన్ దయాల్ సార్ చనిపోయిన తర్వాత కూడా ఇంటికొచ్చిన అతను బాడీ పైన స్ప్రే కొట్టాడు. ఇక్కడున్న ఎవరికి బాడీ స్మెల్ రాకుండా ఉండేలా పనిచేశాడు. సార్ పేపర్ వేసేవాడు పొద్దున 7 గంటలకి, పాలిచ్చేవాడు పొద్దున 8 గంటలకు వచ్చాడు. వాళ్ళ రెండింటినీ తలుపుకి బయటనే పెట్టి వెళ్లారు. కానీ మరుసటి రోజు అది ఉండదంట. అలాగే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు దీన్ దయాల్ని చూసింది లేదంట, మాట్లాడింది కూడా లేదంట. అలాగా? అది సరే సార్, హత్య చేసిన వాడు డెడ్ బాడీని ఎందుకు దాచిపెట్టాలి? డిస్పోజ్ చేసుండొచ్చు కదా. ఒకవేళ అతనికి సందర్భం దొరికుండదు. రేఖా మేడం, ఈ ఇంటి తాళాలు ఎవరెవరి దగ్గరున్నాయి? సార్ ఇంటి తాళం ఒకటే ఉంది సార్. ఇప్పుడు నాన్న దగ్గరే ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్ పైనే ఉంటుంది. కానీ సార్ ఇక్కడున్న అందరికీ ఆ విషయం తెలుసు. ఐ మీన్ నాన్న ఎప్పుడు లాక్ చేయరు. ఐసి. అంటే ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేశారు. దీన్ దయాల్ సార్ ఇంట్లో ఒంటరిగా ఉండడం తెలిసింది అండ్ ఆయన ఇల్లు లాక్ చేయరని తెలిసింది. కానీ 8 నుంచి 9 గంటల లోపల ఎవరో ఇక్కడికి వచ్చెళ్లారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. సార్ దీన్ని ఎవరైనా చూసుండాలి కదా. అక్కింటోళ్ళు పక్కింటోళ్ళు చూడకున్నా కూడా ఎదురింటోళ్ళు చూసుండే అవకాశం ఉంది. బెల్లు కొట్టండి. మీను, ఎవరో చూడు. ఇదిగో వస్తున్నాను. హలో ఆంటీ. ఆంటీ, వీళ్ళు మీతో కొంచెం మాట్లాడాలంట. సరే లోపలికి రండి. మీ ఇంటికి ఎదురుగా ఒక పెద్ద సంఘటన జరిగింది. ఇప్పుడైనా నిజం చెప్పండి. ఎందుకంటే మీరు దీన్ దయాల్ సార్ ఇంటి ఎదురులో ఉన్నారు. ఏదైనా చూసుంటారే, ఎవరైనా వచ్చేళ్ళుంటారు. సార్ మేము పాలవాడిని చూసాము, ఇంకా పేపర్ వాడిని కూడా. ఎన్ని గంటలకి? న్యూస్ పేపర్ వాడు 7 గంటలకు వస్తాడు, పాలోడేమో 8 గంటలకు వస్తాడు. వేరే ఎవరినైనా చూసారా? సార్ ఒకసారి ఐరన్ చేసేవాడు వచ్చాడు. ఇస్త్రీవాడా? నేను రావద్దని చెప్పానే.
ఎందుకు మీరు రావద్దని చెప్పారు? సార్, నేను సిటీ వదిలి బయటికి వెళ్తున్నాను. అది కాకుండా నాన్నకి వేరే ఎవరైనా ఆయన చేస్తే నచ్చదు. ఆయన బట్టల్ని నేను మాత్రమే ఆయన చేయాలి. అంటే ఇక్కడొచ్చి ఆ అయన్ చేసేవాడు పేపర్ని పాల్ని వదిలేసి వెళ్ళుండొచ్చు. అలాగే అనిపిస్తోంది. ఆ ఇస్త్రీ కొట్టోడు పేరేంటి? సార్, రామ్ కిలావన్. రామ్ కిలావన్. రామ్ కిలావన్ అంటే నువ్వేనా? అవును సార్. దీన్ దయాల్ సార్ ఇంటికి బట్టల కోసం నువ్వే వెడతావా? అవును సార్. రేఖా మేడం 10 రోజులు ఇంటి దగ్గరకు రావద్దని చెప్పారు కదా? అవును సార్, ముందే చెప్పారు. మరెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? 7 రోజుల ముందు ఎందుకు వెళ్ళావు? ఆయన్ని హత్య చేయడానికి వెళ్ళావా ఏంటి? లేదా ఆయన బాడీలో స్మెల్ రాకూడదని డియోడ్రెంట్ కొట్టడానికి? సార్, ఏమంటున్నారు సార్? గత 1 వారంగా మా ఇంట్లో వాళ్ళు జేజే కాలనీ వైపుకు వెళ్ళలేదు. అంతెందుకు ఆ ఏరియా వైపు కూడా మేము ఎవరు వెళ్ళలేదు సార్. అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధమే కదా చెప్తున్నావు. నేనెందుకు సార్ అబద్ధం చెప్పాలి? నా ఒక్కగానొక్క కొడుకు వారం రోజులుగా వాడి ఇంటికి రాలేదు సార్. వాడు కనిపించలేదు. నేనెందుకు సార్ తప్పుడు పనులు చెయ్యాలి? పోయిన వారం నుంచా? అవును సార్, 7 రోజులుగా నా కొడుకు కనిపించలేదు. ఆ జేజే కాలనీకే వాడు బట్టలు ఇవ్వడానికి వెళ్తాడు సార్. ఆఖరిగా అక్కడికే వెళ్ళాడు సార్, తర్వాత రాలేదు. దీనదయాల్ సార్ వారం రోజుల క్రితం హత్య చేయబడ్డారు. నీ కొడుకు చంపేసి పారిపోయాడా? ఏంటి సార్ అంటున్నారు? అలాగే ఉండదు సార్. నా కొడుకున్నాడే, వాడు పోలీసుల్లో జాయిన్ అవ్వడానికి పరీక్షలు కూడా రాశాడు సార్. వాడు పోలీసులో జాయిన్ అవ్వడానికి చాలా ఆశించాడు సార్. వాడెందుకు సార్ హత్య చెయ్యాలి? నా కొడుకుని కనిపెట్టివ్వండి సార్, లేకపోతే నా జీవితమే పోతుంది సార్. సరే సరే, ఒక్క నిమిషం ఏడవకు. అది నీ కొడుకు ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వు. ఉండండి సార్, ఫోటో ఇదిగోండి సార్. ఈ జేజే కాలనీలో రాజు ఎవరెవరింటికెళ్ళి బట్టలిస్తాడు? అది దీన్ దయాల్ సార్ కాకుండా ఇంకో 3 ఇంటికి బట్టలు ఇస్తాడు సార్. 104, 105, ఇంకా 106 సార్. సరే, మేము చూసుకుంటాం. రాజును వెతికి కనిపెట్టాలి. వాడు హఠాత్తుగా కనిపించట్లేదు. దీనదయాల్ సార్ చంపబడ్డ రోజే వీడు కనిపించలేదు. ఏదో ఒక కనెక్షన్ ఉంది. మీరు పని చేయండి. ఆయన ఫ్లోర్లో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కిందకి తీసుకురండి. ఓకే సార్. రండి, ఇలా ఇటువైపు వెళ్ళండి. రండి మ్యామ్. రండి. ఓకే, మీ ఇంటికి ఇస్త్రీ బట్టలు రాజు తీసుకొచ్చిస్తాడా? అవును సార్. చివరిగా అతన్ని ఎప్పుడు చూశారు? సార్ 10-15 రోజుల ముందు. దాని తర్వాత నా బట్టల్ని ఆయన చేయడానికి ఇవ్వలేదు. సార్, నేను 10-12 రోజుల ముందు చూశాను. సార్, కానీ 1 వారానికి ముందు మండే తను నా బట్టలు ఇచ్చేసి వెళ్ళాడు. అదెలా సత్యం? మీది డెలివరీ చేశారు కానీ నాది డెలివరీ చేయలేదు. వాడు రాని వాడికి ఉంది. ఏమైంది సార్? 12 రోజులుగా నేను ఇచ్చింది ఏమీ ఇవ్వలేదు సార్. బ్లాక్ ప్యాంటు, రెడ్ షర్టు. మండే అతను వచ్చాడు, మీ బట్టలు ఇచ్చాడు, ఈయన బట్టలు ఇవ్వలేదు. మీ బట్టలు ఇచ్చాడు కానీ ఈయన బట్టలు ఇవ్వలేదు. నేను అదే సార్ చెప్తున్నాను. నా రెడ్ షర్టు, బ్లాక్ ప్యాంటు వాడి దగ్గరే ఉంది. నాకు తెలిసి ఏం జరుగుండాలంటే వీళ్ళ బట్టలన్నీ ఇచ్చిన తర్వాత రాజు ఆ ఫ్లోర్లో విచిత్రంగా ఏదో చూశాడు. ఈయన బట్టలు ఇవ్వకుండా మర్చిపోయి వేరే ఎక్కడికో వెళ్ళాడు. కానీ సార్, ఎక్కడికి? దీనదయాల్ సార్ ఇంటికి. అక్కడ అతను విచిత్రంగా ఏదో చూశాడు.
అందువల్ల ఈయన బట్టలు ఇవ్వడం మర్చిపోయాడు. సార్, మీ బట్టల కలర్ ఏమని చెప్పారు? రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ సార్. రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంటా? ఒక నిమిషం మేడం. ఇది దీనదయాల్ సార్ డ్రెస్సా? లేదు సార్, నాన్న లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. అప్పుడు ఈ డ్రెస్ ఎవరిది? ఈ డ్రెస్సు మీ పక్కింటాయనది. సార్, మీ జడ్జ్మెంట్ కరెక్ట్ సార్. జడ్జి కాదు జయవంతి, స్పష్టంగా అన్నీ చెప్పగలము. హంతకుడు దీనదయాల్ సార్ని ఎప్పుడైతే హత్య చేశాడో అప్పుడు రాజు ఇటువైపు డ్రెస్సు డెలివరీ చేయడానికి వచ్చాడు. దీనదయాల్ సార్ని హత్య చేయడం వాడు చూశాడు. చూసి భయపడి డ్రెస్సు కింద పడేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. అంతేకాదు, హత్య చేసిన వాడు రాజుగారిని చూడంగానే హత్య చేసుండాలి. ఇది దీనదయాల్ సార్ డ్రెస్ అని హంతకుడు అనుకుని ఉంటాడు. అందువల్ల ఈ డ్రెస్సులు మొత్తం తీసి లోపల పెట్టుంటాడు. తర్వాత ఇక్కడున్నవన్నీ సర్ది వెళ్ళిపోయి ఉంటాడు. సార్, అంటే హత్య చేసిన వాడు రాజుని చంపుంటే అతని బాడీ ఎక్కడ? ఇక్కడ దీనదయాల్ సార్ బాడీ మాత్రమే ఉంది. డెడ్ బాడీని తీసుకుని బయటికెళ్ళుంటే ఎవరైనా చూసుంటారు. అలా అయితే ఆ బాడీ ఇప్పుడు బిల్డింగ్ లోపలే ఉండాలి. బిల్డింగ్ మొత్తం సర్చ్ చేద్దాం. ఇటువైపు చూడండి. సిస్టర్, దీన్ని ఇంక్రీజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత నేను చెప్పిన టాబ్లెట్ ఇవ్వండి. ఓకే? రాజు ఆరోగ్యం ఎలా ఉంది? పేషెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏంటి డాక్టర్ సార్, ఎలాగైనా మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి సార్. మీరేం దిగులు పడద్దు, అంతా సరిపోతుంది. డాక్టర్ సార్. యా, యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏంటి? సార్, ఇట్స్ అ మిరాకిల్. రాజు ప్రాణాలతో ఉన్నాడు. అది కూడా 7 రోజులు ఏం తినకుండా ఉన్నాడు. ట్రీట్మెంట్ కూడా లేకుండా ప్రాణాలతో ఉండడం అనేది అచీవ్మెంట్. సార్, ఇతన్ని సరైన సమయానికి తీసుకురాకపోతే... డాక్టర్ సార్, విషయం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కేసులో ఇతను సాక్షి. నేను ఖచ్చితంగా వీడితో మాట్లాడాలి. వీడెప్పుడు స్పృహలోకి వస్తాడు? నిజం చెప్పాలంటే అది నాకు తెలీదు. చాలా గాయాలు అయ్యాయి, డీహైడ్రేట్ కూడా అయింది. మేము తనని స్పృహలోంచి తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాము. అందువల్ల ఖచ్చితంగా మేము ఏమీ చెప్పలేము. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అయ్యా, మా అబ్బాయిని మీరే కనిపెట్టి కాపాడారండి. మీకు చాలా థ్యాంక్స్ సార్. దేవుడు కరుణిస్తే వాడు త్వరగా నయం అవుతాడు. తర్వాత వాడు కూడా మీలాగా మంచి పోలీసుగా అవుతాడు. మీరు దేనికి దిగులు పడకండి, రాజు నయం అవుతాడు. ఇప్పుడు మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. పంకజ్, ఇవన్నీ కాస్త రండి రండి. సార్, రాజు స్పృహలోకి రాకపోతే? స్పృహలోకి వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉండలేం. హంతకుడు జాలీగా తిరుగుతున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి. సార్,
సార్ బిల్డింగ్లో ఉన్న ఒకడు చెప్పాడు 3 రోజుల క్రితం దీన్ దయాళ్ సార్ ఇంటికి లాండ్రీ వాడు వెళ్ళడం చూశాడట ఈవినింగ్ 7 గంటలకి. ఇందులో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే వాచ్మ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే వాడు 7 గంటలకి ఎవరిని చూడలేదట. అతను గేట్లోనే ఉంటాడు. ఏంటి అభిజిత్, బయట నుంచి ఎవరు రాలేదంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవడో బిల్డింగ్ లోపలే ఉండి ఉండాలి. వాడు లాండ్రీ మనిషిలాగా నటిస్తూ వాడు దీన్ దయాళ్ ఇంటికి వెళ్ళి అతని బాడీ పైన డియోడెంట్ స్ప్రేని ఉపయోగించాడు. అభిజిత్, వాణ్ణి కనిపెట్టి తీరాలి. హత్య జరిగిన ఆ సమయంలో అంటే ప్రొద్దున పూట 8-9 గంటల మధ్య ఆ టైంలో బిల్డింగ్ లోపల ఎవరెవరైతే ఉన్నారో, బిల్డింగ్లోంచి ఎవరైతే బయటికి వెళ్లారో పనుల మీద, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని తీరాలి. ఓకే, రజతే కదా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఫ్లాట్ నంబర్ 301లో ఉండే రజత్, 201లో ఉండే రాజేష్, అలాగే 402లో ఉండే నితిన్, వీళ్ళు 3 ఉన్నారు. ఓ, అలా అయితే అభిజిత్, మనం తెలుసుకోవాల్సిందల్లా ఏమిటంటే ఈ 3లో ఎవడు స్ట్రాంగ్గా ఉన్నాడో వాడే దీన్ దయాళ్ ఇంటికి వెళ్ళి అతన్ని హత్య చేసి అతని శవాన్ని లాక్కుంటూ వెళ్ళి స్టోర్ రూమ్లో ఉంచగలడు. తర్వాత లాండ్రీ వాడు రాజును తీసుకుని మేడపైకి వెళ్ళుండొచ్చు. సార్, ఇదే బిల్డింగ్ రికార్డ్. ఇందులో వేస్తే ఇప్పుడే తెలుస్తుంది. సార్, వీళ్ళు 3 చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరైనా హత్య చేసుండొచ్చు. అంటే అభిజిత్, వీళ్ళ 3 మీద మనం కన్నేసి ఉంచాలి. ఈ 3లో ఎవడో ఒక్కడే హంతకుడై ఉండాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, లాండ్రీ రాజు హాస్పిటల్లో స్పృహలో లేడు. వాడు ప్రాణాలతోనే ఉన్నాడన్న విషయం ఖచ్చితంగా వీళ్ళకి బాగా తెలుసుండాలి. వాళ్ళు మళ్ళీ వాడిని చంపడానికి ప్రయత్నిస్తారు, అది హాస్పిటల్లోనే. కాబట్టి రాజును కూడా మనం గమనిస్తూనే ఉండాలి. ఏదైనా తెలిసిందా? 3 ఇంటిని చెక్ చేశాము, కానీ సార్ 3 ఇంట్లోనే ఉన్నారు. అక్కడి నుంచి కదలకు. 3ని గమనిస్తూ ఉండండి, ఓకే? సార్, 3లో ఒకడు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేయండి, వదిలిపెట్టకండి. సరే సార్. సార్, నెక్స్ట్ గలీలో రైట్ తీసుకున్నాడు. ఓకే సార్, వాడు వెంటనే ఉన్నాం. మై గాడ్ సార్, వాడు హాస్పిటల్కి వస్తున్నాడు. ఏంటి, హాస్పిటల్కి వస్తున్నాడా? అలాగా.
అతను వచ్చేసాడు. ఒక్క నిమిషం, ఆడు వచ్చాడని చూసొస్తాను. ఈ పేషెంట్కి 2 గంటల సేపు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రతి గంటకు ఒకసారి అతన్ని చెక్ చేస్తూ ఉండండి. ఓకే? యా. అభిజిత్ సార్ ఎక్కడ? మీరు చూసారా? నేను దీని దయ్యాలను సార్ ని చంపాను, తెలియకుండా చేశాను సార్. ఎందుకని? దీనదయాళ్ గారిని ఎందుకోసం హత్య చేశావు చెప్పరా? అతని ఇంటి కోసమే సార్. ఇంటి కోసమా? ఏ ఇల్లు? ఆయన ఇల్లు నాకు అవసరం సార్, కానీ చెప్పాలనుకోలేదు సార్. నేను ఊరికే అతన్ని భయపెట్టాలని ఇంటికి వెళ్ళాను, కానీ అతను ఇల్లు ఇవ్వనని చెప్పేశారు. సరే, నేను ఎంత డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అతను ఇవ్వనని చెప్పేశారు. ఆ రోజు నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అరే రాజేష్ బాబు, రా టీ తాగు. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నా టీవీ రిపేర్ చేసి వెళ్ళొచ్చు కదా. నేను టీ తాగడానికి రాలేదు, ఆ పని చేయడానికి రాలేదు. మీరు టైంపాస్ చేయకుండా ముందు ఇందులో సైన్ పెట్టండి. మళ్ళీ అదే విషయానికి పట్టుపడుతున్నావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఇంటిని అమ్మను అని. ఇది నా ఒంటరి ఆస్తి కాదు. రేఖ కూడా ఇందులో భాగం ఉంది. నా తర్వాత రేఖకి ఎవరున్నారు? నేనేమైనా పిక్చర్ అడుగుతున్నానా? మీరు ఎంత అడిగినా ఇస్తానని చెప్తున్నానుగా, ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరు వెంటనే ఇందులో సైన్ చేయండి. నేను అమ్మనని చెప్తున్నాను కదా, ఎందుకు నువ్వు అనవసరంగా ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు? అమ్మట్లేదు? నాకు ఇష్టం లేదంటే నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నాకేం చేయాలో తెలియలేదు సార్. డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలో కూడా తెలియలేదు. ఇప్పుడు ఇంట్లో లేదు, రావడానికి వారం పడుతుందని తెలుసు. అందువల్ల ఇంటికి వస్తూ పోతూ ఉన్నాను. ఎలాగైనా డియోడ్రెంట్ స్ప్రే చేసినందుకు. డియోడ్రెంట్ అలా అయితేనే అతని బాడీ నుంచి స్మెల్ రాదు, అందుకేగా. సార్, నీ బ్యాడ్ టైం ల్యాండ్రీ రాజు బ్రతికిపోయాడు. వాడు మొత్తం చూసేశాడు, అందుకే నువ్వు వాడిని కూడా చంపడానికి ప్రయత్నించావు. వాడు చనిపోయాడని నువ్వు అనుకున్నావు, కానీ వాడు చావలా. స్పృహ తప్పింది అంతే.
నీకు ఇల్లు కావాలా, ఈ ఇల్లు కావాలా? నన్ను అడిగితే 10 ఇల్లులు రాసిచ్చుంటాను కదా. దానికెందుకు మా నాన్నని చంపేశావు? సార్ తప్పు చేశాను, నన్ను క్షమించి వదిలేయండి సార్. నువ్వు తెలిసే ఈ తప్పు చేశావరా? నీ స్వార్థం కోసం, దురాశ కోసం. ఈ ప్రపంచంలో ముసలి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంట్లో 2 ఉండేవారు. వాళ్ళ ఒంటరితనాన్ని నువ్వు అవకాశంగా తీసుకుని చంపేశావు. నీకు ఖచ్చితంగా కఠినమైన శిక్షని విధిస్తారా? నీకు ఉరిశిక్ష పడుతుందిరా, ఉరిశిక్ష పడుతుంది. సార్ తెలియక తప్పు చేశారు, దయచేసి నన్ను క్షమించండి సార్.